జూబ్లీహిల్స్ ప్రజలు ఇప్పటికే మాగంటి సునీత గోపీనాథ్ను ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నారు. అట్లాగే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఒక రౌడీ షీటర్ను అభ్యర్థిగా బరిలోకి దించింది. హైదరాబాద్లోని చదువుకున్న శాంతి కాముకులకు, అట్లాగే హైదరాబాద్లోని పౌరులకు ఇది అవమానకరం. ఇటువంటి రాజకీయాలను ఓటర్లు ఖచ్చితంగా తిరస్కరిస్తారు. హైదరాబాద్ ప్రజల గౌరవం అండ్ చట్టబద్ధతను ప్రజలు కాపాడుతారు. అట్లాగే అంటే ఈ కామెంట్ అక్టోబర్ 23న టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ పార్టీకి సంబంధించిన జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఆ పార్టీ నాయకులు ప్రముఖులతో ఒక రివ్యూ సమావేశంలో చెప్పిన మాటలు. నేను చెప్పినవన్నీ కూడా కేసీఆర్ చెప్పిన మాటలు, చేసిన వ్యాఖ్యలు. అంటే కాంగ్రెస్ పార్టీ రౌడీ షీటర్ను దింపింది కనుక, జూబ్లీహిల్స్ పౌరులు చదువుకున్న వాళ్ళు కనుక, వాళ్ళకు తెలివి ఉంది కనుక వాళ్ళు అతన్ని వ్యతిరేకిస్తారు, వాళ్ళు రౌడీ షీటర్ను వ్యతిరేకిస్తారు, మాగంటి సునీతను గెలిపించుకుంటారు, ఇప్పటికీ డిసైడ్ అయిపోయింది అంటూ ఆయన కామెంట్ చేశాడు. అయితే దీంట్లో ముఖ్యమైన కామెంట్ ఏంటంటే, ఇంతకు మించిన కామెంట్ ఇంకొకటి ఉంది. అదేంటంటే, జూబ్లీహిల్స్లో కనుక పార్టీ గెలవకపోతే మన పార్టీకి భవిష్యత్తు లేదు. ఇది ఇంపార్టెంట్ యాంగిల్. జూబ్లీహిల్స్లో మన పార్టీ గెలవకపోతే పార్టీకి భవిష్యత్తు లేదని కూడా కేసీఆర్ ఈ సందర్భంగా అన్నాడు తమ పార్టీ నాయకులతోనే. అంటే ఒకవేళ 14వ తేదీన బీఆర్ఎస్ అనుకున్నట్లుగా కేసీఆర్ గతంలో మాట్లాడినట్టుగా వాళ్ళు సునీతను గెలిపించుకోలేకపోతే, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపిస్తే బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు పట్ల మనందరికీ అనుమానం రాక తప్పదు. ఇది కేసీఆర్ చెప్పిన మాటలే, ఇవన్నీ మనం కాదు. కేసీఆర్ ఇంకేమన్నాడు, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది అని చెప్పాడు ఆయన. అందువల్ల ఈ ఎన్నికల్లో రౌడీ షీటర్ను ఓడిస్తారు అనేది చాలా బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని కేసీఆర్ అందరినీ సూచించాడు. పార్టీకి పూర్వవైభవం రావాలన్నా, మళ్ళీ అధికారంలోకి రావాలన్నా జూబ్లీహిల్స్లో గెలవడం మస్ట్, అత్యంత అవసరమని కూడా ఆయన చెప్పాడు. అంటే ఆల్మోస్ట్ ఆయన ఒక ఎమర్జెన్సీని ప్రకటించాడు. ఆయన అత్యవసర పరిస్థితి, జూబ్లీహిల్స్లో పార్టీ గెలవకపోతే పార్టీకి పూర్వవైభవం రాదు, అండ్ నెక్స్ట్ ఎలక్షన్స్లో అయితే 2028 or 29 ఆ ఎన్నికల్లో మళ్ళీ మనం గెలవడానికి కూడా జూబ్లీహిల్స్ ఫలితమే పునాదిగా ఉండబోతుందని చెప్పాడు కేసీఆర్. ఇంచుమించు కేసీఆర్ లాగానే కేటీఆర్ కూడా అదే ప్రాపగండ చేస్తూ వచ్చాడు ఆయన. ఏది, జూబ్లీహిల్స్లో ఖచ్చితంగా మనం గెలుస్తున్నామని, గెలవకపోతే ఇక మన పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందనో, మన ఉనికి కష్టమనో డైరెక్ట్గా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. అట్లాగే కేసీఆర్ ఇంకొక మాట అన్నాడు రౌడీ షీటర్ గురించి చెప్పాలి. జూబ్లీహిల్స్లో ఒక రౌడీ షీటర్ను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది. ఇది ప్రజల విఘ్నతకు కాంగ్రెస్ పార్టీ పరీక్ష పెట్టింది. హైదరాబాద్ ప్రజలు విఘ్నులు కనుక, తెలివిగల వాళ్ళు కనుక వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. హైదరాబాద్ సిటీలో బీఆర్ఎస్ పార్టీకే వాళ్ళు ఓట్లు వేశారు, బీఆర్ఎస్ పార్టీకే అసెంబ్లీ సెగ్మెంట్లు గెలిపించారు అన్నది కేటీఆర్ సిద్ధాంతం. కేటీఆర్ చాలా రోజులుగా చెప్తున్న మాట. కేసీఆర్ కూడా ఆయన ఈ సన్నాహక సమావేశం, ఇంతకు చెప్పిన రివ్యూ సమావేశంలో కూడా ఈ మాట అన్నాడు. ఒక రౌడీ షీటర్ను నిలబెట్టి ప్రజల విఘ్నతకు కాంగ్రెస్ పార్టీ పరీక్ష పెట్టింది, రేవంత్ రెడ్డి పరీక్షకు పెట్టాడు కనుక ఆ రౌడీ షీటర్ను ఓడించి సిటీలో శాంతి భద్రతలను కాపాడాలి. అంటే ఒకవేళ నవీన్ యాదవ్ కనుక గెలిచారనుకుందాం, అంటే ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలు అతలాకుతలం అయ్యే పరిస్థితి ఉన్నట్టుగా మనం అందరం భయపడాలి. అంటే పౌరులను భయపెట్టే విధమైన వ్యాఖ్యలు కూడా కేసీఆర్ చేశాడు.
అంటే మీరు కనుక రౌడీ షీటర్ను ఓడించకపోతే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తుంది, శాంతి భద్రతలకు భంగం వాటిల్లే అవకాశం ఉందన్న దాకా కూడా ఆయన వెళ్ళాడు కేసీఆర్. సరే, రౌడీ షీటర్కు సంబంధించిన అంశంలో చాలా బలంగా దాన్ని తీసుకువెళ్ళడానికి చాలా గట్టి ప్రయత్నమే చేశారు. మనం ఏ మాట కావాలంటే చెప్పాలి, బీఆర్ఎస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా చాలా బలంగా తీసుకెళ్ళింది. నవీన్ యాదవ్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఓకే, సో ఇక బీసీ బిడ్డను రౌడీగా చిత్రీకరిస్తే తప్ప, యాక్చువల్గా నవీన్ యాదవ్ పైన కేసులున్న దాఖలాలు లేవు, నవీన్ యాదవ్ ఎవరినో కొట్టిన దాఖలాలు లేవు, నవీన్ యాదవ్ ఇంకేదో రౌడీ షీటర్గా ఉన్న దాఖలాలు కూడా ఏమి లేవు. ఆయన తండ్రి పైన ఎప్పుడో 2-3 దశాబ్దాల కిందట కొన్ని కేసులు ఉండేవి, అదంతా ఫ్లాష్ బ్యాక్ స్టోరీ. సో ఆయన తండ్రి శ్రీశైలం యాదవ్ రౌడీ షీటర్ కనుక ఆయనకు పుట్టిన నవీన్ యాదవ్ కూడా రౌడీ షీటరే కనుక ఈ రౌడీ షీటర్ ఎట్లా గెలిపిస్తారు మీరు అంటూ వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ విపరీతమైన క్యాంపెయిన్ చేసింది. దీనివల్ల జరిగింది ఏంటంటే బీసీలు దాన్ని ఏమంటాం, బీసీలంతా కూడా వాళ్ళు పోలరైజ్ కావడానికి ఒక మార్గం ఏర్పడింది, బీసీలు సంఘటితం కావడానికి వీలైంది. ఒక బీసీ బిడ్డను చట్టసభల్లో కూర్చొనివ్వకుండా ఏ రకంగా కేటీఆర్ క్యాంపెయిన్ చేస్తున్నారనే దానిపైన కూడా చర్చ జరిగింది. ఇది చాలా గమనించాల్సిన విషయం. ఎందుకంటే తాము రౌడీ షీటర్ అని ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాము, నవీన్ యాదవ్ రౌడీ షీటర్ అయితే నవీన్ యాదవ్ రౌడీ షీటర్ అని చెప్పండి. కానీ వీళ్ళు ఎంత దూరం వెళ్ళారంటే జూబ్లీహిల్స్లో గెలిచి తీరాలి అనే ఏకైక కాన్సెప్ట్తో ఇక ఆయన రౌడీ షీటర్గా, ఒక గూండాగా, అంటే దారిన ఎవరు పడితే వాళ్ళను కొట్టుకుంటూ పోతాడనో ఈ రకమైన క్యాంపెయిన్ వల్ల అది నెగిటివ్ అయినట్టుగా ఇప్పుడు కనిపిస్తుంది. పోలింగ్ సరళిని బట్టి ఈ బీసీల సెక్షన్స్ అన్నీ కూడా సంఘటితమయ్యాయేమోనన్న అనుమానం మనకు ఎగ్జిట్ పోల్స్ ద్వారా కనిపిస్తుంది. అండ్ ఉదాహరణకు నేను కొన్ని లెక్కలు చెప్తాను. ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో 4 లక్షల ఓట్లుంటే మనకు పోల్ అయింది 47 చేంజ్. ఇది ఫైనల్గా వచ్చిన లెక్క. ఇది మన జూబ్లీహిల్స్లో ఫైనల్గా వచ్చిన లెక్క ఏంటంటే ఆల్మోస్ట్ 47.5 అట్లా వచ్చింది అనుకోండి. దీంట్లో మనం గమనించాల్సిన విషయం ఏంటి, యాదవులు ఇక్కడ 38,721 ఓట్లు ఓటే యాదవులే. 38,721 ఓట్స్ ఉన్నాయి యాదవులే. నవీన్ యాదవ్కు ఇందులో పోలైన ఓట్లలో మెజార్టీ ఓట్లు పక్కాగా పోలై ఉంటాయి, అందులో అనుమానమేం లేదు. అంటే తమ కులానికి సంబంధించిన వ్యక్తి కనుక తమ సామాజిక వర్గాన్ని ఎందుకు గెలిపించుకోకూడదు అని యాదవులంతా వాళ్ళు ఓట్లేసి ఉండాలి. అండ్ ఇక్కడ మాదిగలు 23,232 ఉన్నారు. దీంట్లో కూడా మెజార్టీ ఓట్లు నవీన్ యాదవ్కు పోలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, పోలైనట్టుగా కనిపిస్తుంది. అండ్ ముదిరాజ్ సేమ్ 23,000 పైన ఉన్నాయి, అందులో కూడా మెజార్టీ ఓట్లు బీసీకి చెందిన నవీన్ యాదవ్కు పోలైనట్టుగా కనిపిస్తుంది. అండ్ గౌడ సామాజిక వర్గానికి సంబంధించి ఆల్మోస్ట్ 19,000కు పైగా ఉన్నాయి, అందులో కూడా మెజార్టీ ఓట్లు ఆయనకి పడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అట్లాగే మాలా మాదిగా కలిపేసి అంటే ఎస్సీలకు సంబంధించిన ఆ 2 కేటగిరీస్లో ఆల్మోస్ట్ 34,848 ఉన్నాయి. సో 35,000 అనుకుందాం. ఈ 35,000లో కూడా పోలైన ఓట్లలో ఎక్కువ ఓట్లు నవీన్ యాదవ్కే పోలైన పరిస్థితి ఒకటి మనకు కనబడుతుంది. సో కమ్మ, రెడ్డి సామాజిక వర్గం, బ్రాహ్మిన్స్ అండ్ మార్వాడీస్, లేకపోతే వైశ్యులు, అదర్ కేటగిరీస్ సంబంధించిన వాళ్ళంతా కూడా 66,000 ఉన్నారు. 66,000 మంది దాకా ఈ అప్పర్ క్యాస్ట్ మనకు కనిపిస్తుంది. సో రిమైనింగ్ అంటే బీసీలు, ఓబీసీలు అంటే పద్మశాలి, లంబాడ అండ్ వడ్డెర, రజక వగైరా వగైరా, ఎస్టీలు, అదర్ ఓబీసీస్ వీళ్ళంతా కలిపితే 1,85,900 మంది ఉన్నారు. 1,85,900 మంది ఉన్నారు. ఇప్పుడు మనకు పోలైన ఓట్లు ఏంటంటే 1,93,000, 1,93,000 పోలైనట్టుగా మనకు కనిపిస్తుంది. అందువల్ల
ఈ పోలైన ఓట్లలో మనకు క్లియర్గా కనిపిస్తున్న ఇండికేషన్ ఏమిటి అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళందరూ కూడా దీనిపైన ఎక్కువగా ఇది రౌడీ షీటర్ అనే ముద్రతో అంటే అటువంటి చిత్రీకరిస్తూ చేశారో దానిపైన ఈ సెక్షన్స్ అన్నీ కూడా యూనిట్ అయినట్టుగా కనిపెడుతోంది. అండ్ టోటల్ టర్న్అవుట్ నేను ఇంతకు చెప్పిన 47 కాదు, సారీ 48.47% టోటల్ టర్న్అవుట్. సో 1,93,000 మంది ఓటింగ్లో పాల్గొన్నారు, పోలింగ్లో పాల్గొన్నారు. 1,93,000 ఇది అవుట్ ఆఫ్ 4 lakhs. టోటల్ ఓట్లలో మనకు 2 లక్షలు కూడా పోల్ కాలేదు. 2 లక్షలు కూడా పోలు కాకపోతే ఇక్కడ ఎక్కువగా పోలైన ఓట్లు ఎక్కడి నుంచి అని అంటే ఎక్కువగా బస్తీలు, వాడలు, ఏవైతే కార్మికులు, ఇతర రోజువారీ ఉపాధి పొందే వ్యక్తులు, కూలీలు, ఇటువంటి వాళ్ళు అండ్ మైనార్టీస్ ఇక్కడ మేజర్ పోర్షన్ ఉందనుకోండి. 1,00,000 పైన ఓట్లు ఉన్నాయి ఇది మన మైనార్టీలో. కనుక ఇక్కడ మనకేం కనిపిస్తుంది, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళంతా కలిసి 1,85,000 అండ్ ఇక్కడ 1,00,000 పైన మైనార్టీ ఓట్లు కనిపిస్తున్నాయి. అంటే ఆల్మోస్ట్ ఒక 3 lakhs దాకా పైన కనిపిస్తున్నారు. అంటే ఇక్కడ ఈ 66,000 అప్పర్ క్యాస్ట్ ఓట్లను తీసేస్తే రిమైనింగ్ అన్నీ కూడా మైనార్టీస్, ఎస్సీ, ఎస్టీ, బీసీస్. సో ఇప్పుడు దీంట్లో పోలైన ఓట్లలో ఈ సెక్షన్స్ నుంచి ఎన్ని ఓట్లు పోలయ్యాయి ఏమిటనేది మనకు తెలియాల్సి ఉంది. సో మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి, పోలింగ్ సరళిని బట్టి, ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చెబుతున్న దాన్ని బట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అండ్ మరి కేసీఆర్ చెప్పినట్లుగా ఆ పార్టీ పరిస్థితి ఏమిటో, ఎట్లా ఉంటుందో మనకెవరికి తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్.